శ్రావణ మాసం సెలబ్రేషన్స్ మన ఈటీవీలో జరగబోతుంది అనమాట. సో ఆ సెలబ్రేషన్స్కి వచ్చేసాను అండ్ ఇక్కడ హడావిడి అంతా ఎలా ఉంది, ఆ సెలబ్రేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి, మేము ఆర్టిస్టులు అందరం గ్యాదర్ ఎలా అవుతాం, ఎలా రెడీ అవుతాం అనేది మొత్తం కూడా నేను మీ అందరికి చూపిస్తాను. శతమానం సీరియల్ బయట ఏమంటారో చెప్పండి. నువ్వైతే చాలా అందంగా ఉన్నావు, నువ్వు సన్నగా చాలా బాగున్నావు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. హాయ్, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో శ్రీవాణి ఏంటి గెటప్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజు నేను శ్రావణ మాసం సెలబ్రేషన్స్ మన ఈటీవీలో జరగబోతుంది అనమాట. సో ఆ సెలబ్రేషన్స్కి వచ్చేసాను అండ్ ఇక్కడ హడావిడి అంతా ఎలా ఉంది, ఆ సెలబ్రేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి, మేము ఆర్టిస్టులు అందరం గ్యాదర్ ఎలా అవుతాం, ఎలా రెడీ అవుతాం అనేది మొత్తం కూడా నేను మీ అందరికి చూపిస్తాను. సో నేనైతే ప్రజెంట్ ఇక్కడ మా లొకేషన్కి వచ్చేసాను అనమాట. సో నేను నా క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాను, రండి. ఎస్ రండి. సో మేము రెడీ అవ్వడానికి ఇక్కడ మాకు ఇలా క్యారవాన్స్ ఉంటాయన్నమాట. అవుట్డోర్ షూటింగ్స్కి వచ్చినప్పుడు మీరు చూసుకొని రండి. యా, మామూలుగా అయితే స్టూడియోస్ లాంటి ఏమైనా ఉన్నాయంటే మాకు రూమ్స్ అనేవి ఉంటాయి. సో బయట అవుట్డోర్లో లేదంటే ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో కనుక వచ్చినట్టయితే ఇలా క్యారవాన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేము రెడీ అవుతాం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఇలా చక్కగా బెడ్ లాగా ఉంటుంది అండ్ కంప్లీట్ లైటింగ్స్తో మేకప్ చేసుకోవడానికి వీలుగా ఇదంతా కూడా సెటప్ పెట్టారు. సో ఇక్కడ లంచ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ చిన్న టేబుల్ లాంటిది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ చిన్న టీవీ అండ్ ఏసీ. సో ఈ వ్యాన్ అనేది చక్క చిన్న క్యారవాన్ లాగా తయారు చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది, చాలా చిన్నగా టైనీ వాష్రూమ్. అంటే బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ. సో అందుకని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫుల్ మిర్రర్ కూడా ఉంటుంది రెడీ అయిన తర్వాత కంప్లీట్గా చూడటానికి. సో మాకు ఇచ్చేటటువంటి క్యారవాన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను రెడీ అయిపోతాను, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చేస్తారు. రెడీ అయ్యే ప్రాసెస్ కూడా చూపిస్తాను. రెడీ అయిన తర్వాత ఫ్రెండ్స్ని అందరినీ కలిసేది కూడా నేను మీ అందరూ చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో నేను ఇక్కడ మేకప్ స్టార్ట్ చేశాను, మా హెయిర్ డ్రెస్సర్ కూడా వచ్చేసారు. సో నా మేకప్ నేనే వేసుకుంటాను. ఆల్మోస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటే మేకప్ మ్యాన్ వచ్చి ఫినిషింగ్ చేసేస్తారు. అండ్ నేను మీ అందరికి నా మేకప్ కూడా ఆల్రెడీ చూపించాను. నా మేకప్ బ్లాగ్లో నాది అంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ట్రెండీ మేకప్ అయితే కాదు. నేను నా చిన్నప్పటి నుంచి ఏవైతే యూజ్ చేస్తున్నానో అవే ప్రోడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఏవో 2-3 ఐటమ్స్ మాత్రం కొంచెం చేంజ్ అయ్యి ఉంటాయి అంతే. సో ఇంకా నా మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక నేను మీ అందరికి చూపిస్తాను. మీ అందరు బోర్ కొట్టద్దు నేను ఇంతసేపు మేకప్ వేసుకున్నాను, అందుకని. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మళ్ళీ మా క్యారవాన్ చూసారా ఎలా నిండిపోయిందో. యాక్చువల్లీ మా శతమానం భవతి టీం అందరికి కూడా ఈ ప్లేస్ ఇచ్చారనమాట. మా ఇద్దరు హీరోయిన్స్ వచ్చారు, హడావిడిగా రెడీ అయ్యే టెన్షన్ లో ఉన్నారనమాట. శ్వేత, భవానీ, హాయ్. వాళ్ళు రెడీ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తా, పాపం టెన్షన్ లో ఉన్నారు. సో ఎలా వచ్చారో చూసారు. అండ్ ఇప్పుడు నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. అంటే శ్రావణ మాసం, సో అత్తగారి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం సూర్యకాంతం గారు లాగా అలా కొంచెం అపీరెన్స్ వచ్చేలా రెడీ అవ్వమన్నారు కాబట్టి కొంచెం ఇంత భారీగా రెడీ అయ్యాను అనమాట. హోప్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నా. బాగుందా? నైస్. అక్కడ పక్కన నా కూతురు గారు చెప్పేస్తుంది నైస్ అని చెప్పి. మా ముద్దు కొమ్మల్ని వాళ్ళు ఎలా రెడీ అయ్యారో అందంగా ఉన్న వాళ్ళకి ఇంకా రెడీ అవ్వాలన్న కోరిక ఉంటుంది. అలా మా శ్వేత అనమాట టచ్అప్ చేస్తూనే. హాయ్, హలో, ఎలా ఉన్నాం మేము ముగ్గురు? శతమానం సీరియల్ బయట ఏమంటారో చెప్పండి. మమ్మీ అనే పిలుస్తా మ్యాక్స్.
ఎప్పుడైనా ఏంటి బయటకు నన్ను మమ్మీ అని పిలుస్తా అంటే ఓకే పర్లేదు అక్క అంట మరి ఇప్పుడు అత్తగారికి వేసినందుకు మీరు కూడా ఒప్పుకోరు కదా. బట్ ఇద్దరు కూడా స్వీట్ హార్ట్స్ అన్నమాట, చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు మేము రచ్చ చేయబోతున్నాం లోపల ఏం జరుగుతుంది అనేది మీరు టీవీలో చూడండి. సో ఆఫ్ స్క్రీన్ అంతా ఏం జరుగుతుందో మీరు చక్కగా మేడం మంది ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా బయట బోల్డ్ మంది ఆర్టిస్టులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వెళ్దాం పదండి, వెళ్దామా? విష్ణుప్రియ మా నాటీ అండ్ బ్యూటీ పెరగనంత బతికేస్తారు చూడండి, అందుకే ఇంత సన్నగా ఉంది. పెరగన్నం అండ్ అలాగే మధు గారు అండ్ ప్రియాంక కొత్తగా పెళ్ళిన హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ. రావు నువ్వు చాలా బిజీ కదా. ఇప్పుడు బిజీ అంటే బిజీ మీకన్నా మాకన్నా డెఫినెట్గా అందరం బిజీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బట్ ఇలా మీతో చూడడం హ్యాపీగా ఉంది సార్. చూడండి చాలా బాగుంటారు కదా ఇద్దరు చూడడానికి. మీ ఇద్దరు కూడా చాలా బాగుంటారు. కానీ మా ఆయన రాలేదే. మీ ఆయన వచ్చేస్తాడులే. మా ఆయన కూడా రాలేదు, రమ్మంటే వాళ్ళు వస్తారే అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళకంటే కొత్తగా పెళ్ళింది కాబట్టి పక్క పక్కనే కూర్చున్నారు. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని బాగా కోరుకున్న వ్యక్తులలో నేను చెప్పాను. తనతో నేను షో కూడా చేశాను కదా. షో కూడా చేశాను, చాలా సార్లు కలిసాను కూడా. మీ వారితో నేను సీరియల్ కూడా చేశాను. నైస్. సరే మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళేసి వస్తాను. ఓకే బాయ్. పెరగన్నం తింటే సన్నగా ఉంటారు అంతేనా? లేదు, పెరగన్నం తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది, అంతే. ఎనర్జీ వస్తుంది, కొంచెం కూల్ గా ఉండొచ్చు, ఎక్కువ కోపం అది రాదనమాట. సో నాలాగా ఆయన నిజంగా నేను ఇప్పటివరకు నేను కోపాన్ని చూడలేదు తెలుసా విష్ణు? ఎవరు చూడలేదు, సిద్ధు తప్ప. అవునా? సిద్ధు అంటే ఇంట్లో వాళ్ళు తప్ప, ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టద్దాం, బట్ బయట నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎప్పుడు అభిషేకం కోపం చూసారు ఎప్పుడన్నా? చూడలేదా? 3 years వర్క్ చేసాం కాబట్టి డెఫినెట్ గా తెలుసు, కాబట్టి నాకు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా పెరగన్నం తినండి, చల్లగా ఉండండి. నైస్, బాగుంది క్యాప్షన్. పెరగన్నం తినండి, చల్లగా ఉండండి. మేము అందరం చక్కగా రెడీ అయ్యి ఇటువంటి ముచ్చట పెట్టుకుంటూ ఉంటే మా బ్యూటిఫుల్ నవ్య ఎప్పుడు చూడండి అక్కడ ఏం చేస్తుందో. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మాత్రం మంచి మంచి పోజులు ఇచ్చి నిజంగా మా అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తన గెటప్ సెటప్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా అందంగా రెడీ అయ్యామంటే రెడీ అయ్యా దేనికోసం తెలుసా? దేనికోసం? అందంగా కనిపించడం కోసం. ఎవరితో పాటు? ఫోటోల కోసం. అది కదా లెక్క. బట్ ఏమన్నా ఉన్నావా? సూపర్గా ఉన్నావు. ఏదో పోటీ ఇస్తున్నా నీకు. ఇది కొంచెం జోక్ చేస్తుండే. జ్యువెలరీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే చాలా అందంగా ఉన్నావు, నువ్వు సన్నగా చాలా బాగున్నావు. ఎప్పుడు ఇలాగే ఉండాలబ్బా. అసలు ఎంత బాగుంది జ్యువెలరీ. అంతే 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 అంతే, ఎక్కడ తగ్గేదేలే. ఎక్కడ పాపం మా వదిన నైట్ అంతా కూర్చొని సెట్ చేసి ఇచ్చింది. అవునా? మీ వదిన కూడా అడిగాను చెప్పవా? నాకు ఎప్పుడు డైరెక్ట్ పరిచయం లేదు కానీ మీ వదిన నాకు ఇష్టం. అవునా? అయితే కన్వే చేస్తాలే 100%. సో మా యూట్యూబ్ ఛానల్ మేడం అంతా యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? ఆల్రెడీ చాలా మంది కదా. ఎక్కడికి? మేడం అంతా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కలిపిలే. కనపడలేదు, బట్ ఐ కీప్ వాచింగ్ యువర్ వీడియోస్ యాక్చువల్లీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ హర్ ఛానల్. అండ్ ఇష్టమైతే లైక్ కొట్టండి, ఇంకా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఎన్ని ఛానల్స్ ఉంటాయి ఇలాగా? ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం. అందరూ అడుగుతారని చెప్పా కానీ నీకోసం. థ్యాంక్ యూ నా డార్లింగ్. నాకు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, దానికి కూడా చెప్తాను. టెలివిజన్లో కొంతమంది ఆర్టిస్టులు నాకు బాగా ఇష్టమైన వాళ్ళలో మా నవ్య కూడా ఉంటుంది అనమాట. మంచి పర్ఫార్మర్ అండ్ మంచి స్వీట్ హార్ట్ కూడా. థ్యాంక్ యూ. సార్ లోపలికి వెళ్తాం, నువ్వు ఫొటోస్ తీసుకో. పాప అండ్ నా జాన్ జిగ్రీ హరితేజ నా చిన్నప్పటి నుంచి నా మంచి ఫ్రెండ్ అనమాట, లోపల ఉంది. దానికి సర్ప్రైజ్ ఇద్దాం రండి. హలో హాయ్. వాట్ ఆ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఆల్మోస్ట్ 1 year 1.5 year తర్వాత కలుస్తున్నాం ఇలాగా. కరెక్ట్ కలుస్తున్నాం కానీ అట్లీస్ట్ కలిసాం ఇప్పుడైనా. ఐఎమ్ సో హ్యాపీ. ఈ గ్యాప్ లో ఎన్ని జరిగిపోయాయి శ్రీవాణి, చాలా కదా. నీ కూతురు అలా పెరిగిపోయింది, నాకేమో బుజ్జి కూతురు చాలా క్యూట్ గా ఉంది. నేను బిందాస్, నువ్వు? నేను కూడా అన్నయ్యలా ఉన్నారు, మమ్మీ చెల్లి అందరూ బాగున్నారు. ఇన్ఫాక్ట్ నేను శ్రీవాణి ఒక్కటేసారి కెరియర్ స్టార్ట్ చేసామండి. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి శ్రీవాణితో. మధ్యలో కలవడం అవన్నీ జరగలేదు. మా పాప సినిమాల్లో బిజీ అయిపోయింది, మాకు అదే ఆనందం. సినిమాలో నీ డైలాగ్స్ ఎన్నిసార్లు వాడుతాను తెలుసా నేను. అవునా? అవునా?
ఎందుకు మీ ఫ్రెండ్ డైలాగ్ వాడేస్తున్నావు అని. అంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ కలవకపోయినా మాట్లాడుకోకపోయినా టచ్ లో లేకపోయినా అలాగే ఉంటాయి. నాది శ్రీవాణి అలాగే ఫ్రెండ్షిప్. సో హౌస్ ఎవ్రీథింగ్ శ్రీవాణి? ఎవ్రీథింగ్ బిందా సూపర్. అండ్ త్వరలో మా హరితేజ కూడా యూట్యూబ్ ఛానల్ తో మనందరం ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది. అమ్మో ఎస్ ఎస్ సూన్ 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 తొందరలో. అంటే మీరందరూ చేశాక నాకు కూడా మీరే పిల్లల్ని పెట్టుకుని నిజంగా మాకు ఇంకా బాగుంటుంది అనమాట. అయ్యో ఎంటర్టైన్మెంట్ మాత్రం బిందాస్ పక్క. ఏం లేకపోయినా మనం నవ్వుతూ ఉండాలండి, నవ్విస్తూ ఉండాలంటే. ఎనీవేస్ బా మళ్ళీ కలుద్దాం. యా యా ఇలాగే హ్యాపీగా ఉండు నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ కూతురు పిలుచుకురా, దాని టిక్ టాక్లు దాని అన్ని హడావుళ్ళు చూస్తూ ఉంటాను. సో ఒకసారి పిలుచుకొస్తే తనతో కూడా మంచిగా ఎపిసోడ్ చేద్దాం. ఇప్పుడైతే పాపం అక్కడ బయట నా కోసం వెయిటింగ్ అండ్ అలాగే మా పాప కోసం కూడా వెయిటింగ్. ఇంట్లో చిన్న పాపను వదిలేసి 5 months పాపం. బట్ యా మనం పని చేసుకోవాలి కదా, తప్పదు. లోపల కలుద్దాం. ఓకే సీ యు బై. లోపల మేము షూట్ లో కలుస్తాం మళ్ళీ. బై. గారు కూడా వచ్చారు. హడావిడి ఉంటుంది. వెరీ గుడ్ సార్. కెమెరామెన్ గారు మీరు ఇక్కడికి వచ్చి తీస్తుంటారు. నన్ను బాగా కనపడేలా తీయండి. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ యజమానానికి అండ్ అనిల్ గారికి, ప్రవీణ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ సెకండ్ సారి ఇప్పుడు మాకు జరిగింది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎస్, సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నా జర్నీ స్టార్ట్ అయింది ఈటీవీ నుంచే. సో ఇక్కడ షూటింగ్ లో కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో మళ్ళీ టచ్ షాట్ చూసారు. సో అందరికి ఇప్పుడు మళ్ళీ షార్ట్ బ్రేక్. బట్ ఇక్కడ నుంచి సెట్ నుంచి ఎవరు కదలకూడదు కాబట్టి సెట్ క్లీనింగ్ అంతా అవుతుంది. ఒక్కసారి మా సెట్ చేసేయండి. అటువైపు అయితే అందరూ బిజీ బిజీగా ఉన్నారు. అక్కడ కూడా చూసారు కదా అందరూ అక్కడ బిజీగా ఉన్నారు. సో మళ్ళీ షార్ట్ బ్రేక్ బయటకు వచ్చినప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఆలోపు ఏమైనా మధ్యలో మీరు చూడాలంటే హ్యాపీగా చూసుకోవచ్చు. అన్న మీరు రికార్డ్ చేయండి మధ్యలో షార్ట్ బ్రేక్ అప్పుడు. ఓకేనా? ఇవ్వాలండి ఏదో ఒకటి. సిద్ధు పాపం ఈ టైంకి వచ్చా. మార్నింగ్ వేరే సీరియల్ షూటింగ్ నుంచి వచ్చా. ఎస్, మంచి సీరియల్ చక్కగా తెలుగులో టెలికాస్ట్ కాబోతుంది. సో డెఫినెట్గా చూడండి. ప్లీజ్ విష్ చేయండి అండ్ అలాగే బ్లెస్ కూడా చేయండి. హలో అండి, మా యూట్యూబ్ ఛానల్కి ఒక్కసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్తే చాలు. ఓకే యమున గారు, నేను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా, మీ దగ్గర కెమెరా తీసుకొని రావాలని చెప్పేసి. ఆపోజిట్లో కూర్చున్నాం, పొద్దున్న నుంచి ఎంతో హంగామా అవుతుంది, మాట్లాడుకుంటున్నాం, పర్ఫార్మెన్స్లు అవుతున్నాయి. కానీ నేను చెప్పేస్తున్నాను, శ్రీవాణి గారు మంచి ఆర్టిస్ట్,
అలాగే యూట్యూబ్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఇదన్నీ పెడుతుంటారు అనమాట, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని. సో ఆవిడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సింపుల్ ఎపిసోడ్, చాలా కూల్ అండ్ చాలా స్వీట్ అనమాట. ఎప్పుడు చూసినా అలాగే స్మైలింగ్ తో ఉంటారు యమున గారు. మీ అందరు కూడా చాలా మంది అడుగుతున్నారు యమున గారితో మాట్లాడతారా, యమున గారితో మాట్లాడించండి అని చెప్పేసి. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ టైం, పొద్దున రెడీ అయి వెళ్ళాము, మధ్యలో చిన్న షార్ట్ బ్రేక్ ఇచ్చారు. ఆ టైంకి వచ్చి మిగతా వాళ్ళందరినీ పరిచయం చేశారు. ఇప్పుడు చూడండి మా శతమానం బౌద్ధ టీం చక్కగా కూర్చొని ఇక్కడ చేస్తాం. అండ్ ఈరోజు మాకు గారెలు, బూరెలు, పులిహోర ఇవన్నీ కూడా స్పెషల్స్ పెట్టారనమాట. శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి వైట్ రైస్ మా ఆయన ఇస్తగా నేను తిన్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా నేను రెడ్ రైస్ వండుకొని తింటున్నాను. ఏమంటే మీకే ప్రూఫ్, ఇదే వండుకొని తింటున్నాను నేను. సో బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా ఆర్టిస్ట్లని అక్కడ బయట, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది కాబట్టి ఎవరికాళ్ళు క్యాబిన్స్ వెళ్ళిపోయి కూర్చుని పోతాం అనమాట. మళ్ళీ సాయంత్రం అలా అందరం కలిసి అక్కడ మళ్ళీ చూపిస్తాము. శ్రీవాణి గారి ఫ్యామిలీ రావాలి, ఉట్టి లాగడానికి శ్రీవాణి గారి ఫ్యామిలీ రావాలి. శ్రీవాణి గారి ఫ్యామిలీ ఉట్టి కడుతున్నారు చక్కగా. ఇప్పుడు మేము ఉట్టి లాగాలంట. అదిగోండి ఇక్కడ ఈ గ్యాప్ లో మంచి కాఫీ కూడా తాగేస్తున్నాను. అండ్ మొత్తం ఇక్కడ హడావిడి అంతా కూడా చూసారా. ఆన్లైన్ షోస్ నేను ఎప్పుడు చూపించలేదు కదా. ఇక్కడ స్టేజ్ మీద అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ స్టేజ్ బ్యాక్ చూడండి ఎంతమంది ఉంటారో. సో ఇప్పుడు నాకు కొంచెం కాఫీ తాగే టైం దొరికింది అనమాట. ఇప్పుడు మేము ఉట్టి కొడతాం, మీరు కూడా చూడండి. డల్ అయిపోయావు ఏంటి భవాని? ఇంకా 3 గంటలు ఉంది భవాని. ఇంకా మనకి ఒక 2 గేమ్స్ ఉన్నాయి, దాని తర్వాత పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నా గమ్మలు ఎందుకు కమిట్ అయ్యానో తెలియదు కానీ నిజంగా యాక్చువల్లీ లుక్ మాత్రం హెవీ లుక్ అందరిట్లో నిజంగా అందరు చాలా బాగుందన్నారు. బట్ సాయంత్రం అయ్యేవరకు నా చెవులు వాచిపోతున్నాయి. సరే ఒకటి కావాలంటే ఒక డబ్బులు కావాలి. నువ్వు ఇంట్లోనే నేనే గోల్డ్ పంపిస్తాను. గ్యాప్ వచ్చినప్పుడల్లా తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మాది కాబట్టి నేను రెడీ అయిపోతున్నాను. అందరు టచ్లో ఉన్నారు. మన సైడ్ నుంచి గేమ్ ప్రాపర్టీ వీళ్ళంతా కూడా మా హాయ్ మేడం సార్ మేడం అంతే తమ్ముళ్ళు చాలా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పుట్టి బాగా కొట్టండి. ఆఫ్ చేయలేదు ఎందుకు చూసుకోండి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కామెంట్. మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేసిరా? మీ దానిలో ఉన్నాం కదా షూర్ కదా? మామూలుగా అయితే ఓకే డన్. పొద్దున 9 o'clock లోపలికి వెళ్ళాం. ఒక 2 బ్రేక్స్కి బయటకు వచ్చాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. మాకు అయిపోయింది, బట్ ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కాదు ఇంకేం ఇంకొద్దంటారు. చాలా ఇంకా ప్యాకప్, నో ప్యాకప్. ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ నేను సారీ మావాడికి ప్యాకప్, మావిడికి ప్యాకప్, అదో మావిడికి మా భవానీకి ప్యాకప్. తమ్ముడు శివ. సో త్వరలో వీళ్ళ పెళ్లి కూడా నేను వచ్చి షూట్ చేసి మీకు చూపిస్తాను. అది అయ్యో 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 ఐ లవ్ యూ. శీఘ్రమేవ కళ్యాణం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తాను. అమ్మా ఫైనల్లీ ఆ తల మీద కొప్పు, ఆ జ్యువెలరీ ఇదంతా తీసేవరకు కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇంకా కంటి మీద ల్యాషెస్ తీసేసిన తర్వాత కూడా అమ్మా ఇంకా హాయిగా ఉంటుంది. చూసారా, మార్నింగ్ 7 o'clock నేను ఇక్కడికి వచ్చాను. 9:30కి షార్ట్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు టైం 11:19, నైట్ 11:19. నా పరిస్థితి ఎలా ఉందంటే అంత జ్యువెలరీ వేసి ఇదంతా కూడా పెయిన్ అనమాట. కూర్చొనే ఉన్నాం కంటిన్యూస్గా. సో మా ఈటీవీలో ప్రసారం అవుతుందండి శ్రావణ మాసం సెలబ్రేషన్స్ అన్నీ కూడా చక్కగా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా వర్క్ చేస్తాం, ఎలా రెడీ అవుతాం, అందరూ ఎలా ఉంటారు అనేది సరదాగా ఈ వీడియో మీకు ఎందుకో చేసి చూపించాలనిపించింది, అందుకే చేశాను. హోప్ మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత నా
చిన్నప్పటి ఫ్రెండ్ అని అనొచ్చు. హరితేజ వీళ్ళందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. సో ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ మేడమతి ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏమన్నా కమెంట్ పెట్టాలి, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి, ఏదైనా మీకు నచ్చకపోతే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బాయ్.